హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కమ్మనైన కరివేపాకు కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కరివేపాకు కారపొడి వేడివేడి అన్నంలోకి కాకుండా ఇడ్లీ, దోస, గారె, వడ, బోండాలు, చపాతీ ఇలా ఎందులోకైనా కానీ సైడ్ డిష్‌గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కరివేపాకుని మనం డైలీ ఆహారంలో భాగంగా చేసుకున్నామంటే జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. అలాగే మన హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా చాలా మంచిది. మరి ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కరివేపాకుని మనం డైరెక్ట్‌గా అయితే తినలేం కదా! అందుకని ఇలాగ రెసిపీని ప్రిపేర్ చేసుకొని మనం డైలీ ఆహారంలో భాగంగా చేర్చుకున్నామంటే మన హెల్త్‌కి చాలా మంచిది. మరి ఈ కరివేపాకు కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కరివేపాకు కారపొడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలాగ రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఈ కరివేపాకు వచ్చేసి 2 పెద్ద సైజు కట్టలనమాట. ఈ కరివేపాకుని శుభ్రంగా వాటర్‌లో 2, 3 సార్లు కడిగి ఇలాగ ఫ్యాన్ గాలి కింద తడంతా పోయే విధంగా ఆరబెట్టుకున్నానండి. ఈ కరివేపాకుని చూస్తున్నట్లయితే మీరు చూడండి ఇలాగ ముదిరినటువంటి ఆకు తీసుకోవాలి. ముదురాకైతేనే మనకి కరివేపాకు కారపొడి టేస్టీగా ఉంటుందండి లేత ఆకుల కన్నా కూడా. అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఎంతెంత క్వాంటిటీ అనేది మీకు రెసిపీ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మరి ప్రాసెస్‌లోనికి వెళ్దాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుండ్లని వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటి మూడింటిని దోరగా వేయించండి. ఇవి కొంచెం ఇలా లైట్‌గా దోరగా వేగాక ఇప్పుడు ఇందులోనికి మీ స్పైసీకి తగినట్లుగా 20-30 వరకు ఎండుమిరపకాయలని వేసుకొని ఈ ఎండుమిరపకాయలని కూడా దోరగా వేయించుకోండి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలా దోరగా వేయక ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని ఈ నువ్వులు కూడా కొంచెం చిటపటమంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా రెబ్బలుగా వేసుకొని చింతపండుని కూడా వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ దోరగా ఇలా బాగా వేగాయి కదా! ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నేనైతే డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లోనికే తీసుకున్నానండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోనికి ఈ ఉన్న ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకుని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఈ కరివేపాకు అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. అలా ఫ్రై చేసామంటే ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా ఇలా వేయించుకున్నాం కదా! గ్యాస్ ఆపేసుకొని ఈ కరివేపాకుని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. కొంతసేపటికి ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఈ విధంగా చల్లారినటువంటి ఈ పప్పుల్లోనికి రుచికి తగ్గట్టు రాళ్ళుప్పుని కూడా వేసుకొని ఒకసారి కోర్స్‌గా ఇలాగా మరి మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి కారప్పొడిని ఒక మిక్సింగ్ బౌల్‌లోనికి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లోనికి వేయించినటువంటి కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను తీసుకొని పొట్టు వలవకుండానే ఈ రెబ్బలన్నీ కూడా వేసుకొని ఒకసారి ఈ కరివేపాకును కూడా కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా కరివేపాకుని గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇందులోనికి ఒక గరిటెడు కారపొడిని వేస్తున్నానండి. ముందు గ్రైండ్ చేసి బౌల్‌లో వేసుకున్నాం కదా! ఆ కారపొడిని కూడా వేసుకొని ఒకసారి కరివేపాకు పొడిలో కలిసే విధంగా మరొకసారి ఇలాగా గ్రైండ్ చేసి తీసుకొనండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ పొడినంతా కూడా ముందుగా తీసి పెట్టుకున్నటువంటి బౌల్‌లోనికి వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. నేను చిన్న మిక్సీ జార్‌ని తీసుకోవటం వల్ల ఇలా 2 సార్లుగా గ్రైండ్ చేయాల్సొచ్చిందండి. మీరు పెద్ద మిక్సీ జార్ అయితే కారపొడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కరివేపాకుని వేసుకొని, వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. చూసారు కదా! కరివేపాకు కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి కారపొడిని డైలీ మనం భోంచేసేటప్పుడు ఫస్ట్ ముద్ద ఒక స్పూన్ కారపొడిని వేసుకొని తిన్న తర్వాత ఇంకే కూరలైనా తినండి. డైలీ ఇలాగా ఫస్ట్ ముద్ద మనం కానీ ఈ కరివేపాకు కారపొడితో తిన్నామంటే హెల్త్‌కి చాలా మంచిదండి. మనకి జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. అలాగే హెయిర్ కూడా చక్కగా గ్రోత్ అవుతుందండి. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే అండి. చూసారు కదా! కరివేపాకు కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.